So, hi all, welcome to 8051 microcontroller. First step to embedded system. సో థ్యాంక్ యూ మీరు ఈ కోర్స్ని డౌన్లోడ్ చేసుకున్నందుకు. మీరు ఈ కోర్స్ డౌన్లోడ్ చేసుకున్నందుకు ఎక్కడ కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వరు. యూ విల్ లెర్న్ సంథింగ్ న్యూ డెఫినెట్లీ. అది మాత్రం నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. అండ్ ఆఫ్టర్ దిస్ కోర్స్ 8051 మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఈస్, హౌ ఎగ్జాక్ట్లీ థింగ్స్ వర్కింగ్, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. అది మాత్రం నేను పక్కాగా మీకు షూరిటీ ఇవ్వగలను. సో ఈరోజు టాపిక్, ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, వాట్ ఈజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, వాట్ ఈజ్ ఎ మైక్రో కంట్రోలర్, అప్లికేషన్స్ ఆఫ్ మైక్రో కంట్రోలర్, ఇంటర్ఫేసెస్ టు మైక్రో కంట్రోలర్. ఇవి మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్స్. అన్నిటికన్నా ముందు మనం ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. An embedded system is a combination of hardware and software designed to perform dedicated function within a larger system. Unlike general purpose computers, embedded systems are optimized for efficiency, reliability and real-time performance. సో మీరు కింద చూసినట్లయితే మనకి ఇక్కడ వాషింగ్ మెషిన్ ఉంది, కార్, డ్రోన్. సో ఇందులో మనకి హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. కార్లో కూడా హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. డ్రోన్లో కూడా హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. అయితే డెడికేటెడ్ ఫంక్షన్, వాషింగ్ మెషిన్ యొక్క డెడికేటెడ్ ఫంక్షనాలిటీ ఏంటి? క్లోత్స్ని వాష్ చేయడం. కార్ యొక్క డెడికేటెడ్ ఫంక్షనాలిటీ ఏంటి? ట్రాన్స్పోర్ట్. డ్రోన్ యొక్క డెడికేటెడ్ ఫంక్షనాలిటీ ఏంటి? ఎగురుతూ వీడియో తీయడం. ఎగరాలి, వీడియో తీయాలి. సో ఇలా ఎంబెడెడ్ సిస్టమ్స్లో మనం ఏదైనా చేస్తున్నామంటే దానికి ఒక డెడికేటెడ్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ 3 అప్లికేషన్స్లో ఒక కామన్ థింగ్ ఉంది. అదేంటో గెస్ చేయండి. ఈ 3 అప్లికేషన్స్లో, వాషింగ్ మెషిన్ అవ్వనివ్వండి, కార్ అవ్వనివ్వండి, డ్రోన్ అవ్వనివ్వండి, ఈ 3 అప్లికేషన్స్లో మనకు ఒక కామన్ థింగ్ ఉంది. అదేంటంటే మైక్రో కంట్రోలర్. సో ఈ 3 అప్లికేషన్స్లో మనకి మైక్రో కంట్రోలర్ అనేది కామన్. మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి? ఏ మైక్రో కంట్రోలర్ ఈజ్ ఎ స్మాల్ కంప్యూటర్ ఆన్ ఏ సింగిల్ చిప్ that controls electronic devices. Electronic devices ni control చేస్తుందంట microcontroller. It includes a processor, CPU, central processing unit, memory, input-output ports to interact with sensors, displays and motors. అర్థమైంది? మైక్రోకంట్రోలర్ అంటే ఏం లేదు, అదొక చిప్. అందులో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, మెమరీ కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి 3 ఇమేజెస్ ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే 8051 మైక్రో కంట్రోలర్. ఇలా రాస్తాం మైక్రో కంట్రోలర్ షార్ట్ కట్. ఇది పిక్ మైక్రో కంట్రోలర్, ఇది ఎస్టీ మైక్రో కంట్రోలర్, ఇది 8 బిట్, ఇది కూడా 8 బిట్, ఇది 32 బిట్. ఈ 8 బిట్ 32 బిట్ ఏంటనేది మనకి రాబోయే క్లాసుల్లో నేర్చుకుంటాం. కానీ ప్రస్తుతానికి మనకి మైక్రో కంట్రోలర్ అంటే ఏంటి అని తెలియదు. జస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్ కాబట్టి మైక్రో కంట్రోలర్ అనేది ఒక చిప్, ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. అందులో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, మెమరీ ఉంటుంది. ఇంతవరకు తెలుసుకుంటే చాలు ప్రస్తుతానికి. సో ఫస్ట్ మనకి ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే, ఒక ఫంక్షనాలిటీ, ఒక డెడికేటెడ్ ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ చేయడానికి వాడే సిస్టమ్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ వాషింగ్ మెషిన్, కార్, డ్రోన్.
ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్లో మనకు ఉండేటువంటి మెయిన్ ఐటమ్ ఏంటంటే మైక్రో కంట్రోలర్. ఎంబెడెడ్ సిస్టమ్స్ మెయిన్ మైక్రో కంట్రోలర్. కొన్నిటిలో మైక్రో ప్రాసెసర్ కూడా ఉంటుంది. బేస్డ్ ఆన్ అప్లికేషన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం మైక్రో కంట్రోలర్ అయినా మైక్రో ప్రాసెసర్ అయినా. సో మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ మైక్రో కంట్రోలర్ కాబట్టి మైక్రో కంట్రోలర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అర్థమైందా? ఇది మైక్రో కంట్రోలర్, ఎంబెడెడ్ సిస్టమ్స్ మైక్రో కంట్రోలర్. అయితే ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ మైక్రో కంట్రోలర్. ఎలాంటి అప్లికేషన్స్లో మనం మైక్రో కంట్రోలర్స్ యూజ్ చేయొచ్చు? కొన్ని ఎగ్జాంపుల్స్: వాషింగ్ మెషిన్ ఆల్రెడీ చూసాం, మైక్రో ఓవెన్, ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్, ఎయిర్ బ్యాగ్స్, టెంపరేచర్ కంట్రోల్, ట్రాఫిక్ లైట్ సిస్టమ్, ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, స్మార్ట్ ఫ్యాన్, ఇంకా బర్గ్లర్ అలార్మ్ సిస్టమ్, స్మార్ట్ ఇరిగేషన్ సిస్టమ్, డిజిటల్ థర్మోమీటర్, క్యాలిక్యులేటర్, రోబోట్, స్మార్ట్ ఎనర్జీ మీటర్స్, వెండింగ్ మెషిన్స్, ఇంకా మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ దానికైనా, అది ఇప్పుడు ఈ మధ్యన వస్తున్న, ఈ కాలంలో వస్తున్న ఏ దానికైనా మనం ఒక చిన్న మైక్రో కంట్రోలర్ యూజ్ చేసేస్తున్నాం. సో దేన్నైనా మనం ఎంబెడెడ్ సిస్టమ్ అంటాం. ఆ యొక్క స్కేలబిలిటీని బట్టి మనం మైక్రో కంట్రోలర్ వాడాలా, మైక్రో ప్రాసెసర్ వాడాలా తెలుసుకుంటాం. రానున్న క్లాసుల్లో మనం మైక్రో ప్రాసెసర్కి మైక్రో కంట్రోలర్కి డిఫరెన్స్ చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మైక్రో కంట్రోలర్ ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఒక యూస్ఫుల్ కాంపోనెంట్. దానికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఒక మైక్రో కంట్రోలర్కి ఈ ప్యానల్స్ని మీరు చూసినట్లయితే, ఓకే, ఈ ప్యానల్స్ చూడండి. ఈ ప్యానల్స్లో మనకి ఎక్కువ ఏమున్నాయి? ఈ వర్ల్పూల్ ప్యానల్ చూసారనుకో, ఇది బటన్, ఇది ఎల్ఈడి, ఇది 7 సెగ్మెంట్ డిస్ప్లే, 7 సెగ్మెంట్ డిస్ప్లే, అంతే కదా, ఇవి బటన్సే. ఇదంతా ఒక సిస్టమ్ అనమాట. బటన్స్, ఎల్ఈడిస్, 7 సెగ్మెంట్ డిస్ప్లేస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డిస్ప్లే ఉంది, ఇది ఎల్సిడి అనుకుందాం, ఏదో ఒకటి డిస్ప్లే. ఇక్కడెక్కడ మన టైమర్ని కూడా సెట్ చేయొచ్చు, టైమర్ కూడా ఉంటుంది. టైమర్, కీప్యాడ్, ఇక్కడే సౌండ్ కూడా వస్తుంటుంది కదా మరి ఏమైనా బజర్ ఉంటాయి. ఏసీలో మనకి ఎలాగా రిమోట్ కంట్రోల్ ఉంటుంది. మనకి ఏసీ టెంపరేచర్ చూపించడానికి చిన్న 7 సెగ్మెంట్ ఎల్ఈడి ఉంటుంది, 7 సెగ్మెంట్ డిస్ప్లే ఉంటుంది. ఇంకా ఫ్యాన్ రావడానికి బ్లోవర్ ఉంటుంది. లోపల కంప్రెసర్ కంట్రోల్ ఉంటుంది, కంప్రెసర్ ఉంటుంది. సో ఇలా ఒక సిస్టంలో చాలా ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను కొన్ని ఇన్పుట్స్ అవుట్పుట్స్ రాయగలిగాను. సో ఒక మైక్రో కంట్రోలర్కి మనకి ఒక సైడ్ ఇన్పుట్స్ ఉంటాయి, ఇంకో సైడ్ అవుట్పుట్స్ ఉంటాయి. ఇన్పుట్స్ అంటే ఏంటి ఉంటాయి? సెన్సార్స్ ఉంటాయి, బటన్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ సిగ్నల్స్, ఇంటరప్ట్స్, టైమర్స్, ఏదైతే అది అవన్నీ ఇన్పుట్స్ కింద ఉంటాయి. అవుట్పుట్స్ ఏమేమి ఉంటాయి? యాక్చుయేటర్స్, బజర్స్, డిస్ప్లేస్, ఎల్ఈడిస్, మోటార్స్, పంప్స్, ఏవి కావాలంటే అవి, ఇవి అవుట్పుట్స్. ఇలా ఒక మైక్రో కంట్రోలర్కి ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉంటాయి. సో మనం కోడ్ రాసేటప్పుడు ఆ ఇన్పుట్స్ని కన్సిడర్ చేసి కోడ్ రాస్తాం. కోడ్ రాసి అది అవుట్పుట్కి వెళ్ళేటట్టు చూస్తాం. అది మన పని. అదే ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీర్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక మైక్రో కంట్రోలర్ తీసుకొని అప్లికేషన్కి తగ్గట్టు ఇన్పుట్స్ని డిసైడ్ అయ్యి ఆ తర్వాత కోడ్ రాసి ఆ అవుట్పుట్స్ని మనం అచీవ్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఒక సెన్సార్ పెడతాం, ఇక్కడ ఒక సెన్సార్ పెడతా, ఇక్కడ ఒక సెన్సార్ పెడతాను, ఇక్కడ ఇది ఐఆర్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్, ఇక్కడ నాకు మైక్రో కంట్రోలర్ ఉంది. ఈ సెన్సార్ ఈ మైక్రో కంట్రోలర్ కనెక్ట్ అయ్యాను. ఐఆర్ సెన్సార్ ఏంటి? నాకు ఇక్కడ ఇన్పుట్. సో ఎవరైనా ఇక్కడ చెయ్యి పెడితే ఈ ఐఆర్ సెన్సార్ డిటెక్ట్ చేసి సిగ్నల్స్ని పంపిస్తుంది ఇక్కడ. ఓకే, సో సిగ్నల్స్ వెళ్తాయి ఇలా.
ఐఆర్ సెన్సర్ డిటెక్ట్ చేసింది, హ్యాండ్ డిటెక్టెడ్ అని ఒక సిగ్నల్ వెళ్తుంది అనుకోండి. అప్పుడు మైక్రో కంట్రోలర్ ఏం చేస్తుంది, ఇక్కడ ఒక బ్లోవర్ ఉంటుంది. బ్లోవర్ ఒకటి ఉంటుంది, థర్మల్ ఫిలమెంట్ ఒకటి ఉంటుంది. ఫిలమెంట్, బ్లోవర్, ఫ్యాన్. ఈ రెండు రిలే ద్వారా కంట్రోల్ అయి ఉంటాయి. సో ఆ రిలేని టర్న్ ఆన్ చేస్తుంది. సో యాజ్ సూన్ యాజ్ హ్యాండ్ డిటెక్ట్ అయితే ఇక్కడ రిలే క్లోజ్ అయ్యి ఫిలమెంట్ బ్లోవర్ ఆన్ అవుతాయి. అప్పుడు మనకి హాట్ ఎయిర్ వస్తుంది. సో ఆ రిలేని యాక్టివేటర్స్ అంటాం. యాక్టివేటర్, రిలేస్ పోల్డ్ అంటాం. ఇలా ఒక ఎగ్జాంపుల్. మైక్రో కంట్రోలర్కి ఇన్పుట్ ఎలా ఇస్తామో అవుట్పుట్ ఎలా ఇస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక బటన్ ఉంది. ఈ బటన్ని ప్రెస్ చేసిన వెంటనే ఈ బటన్ ఏదైతే ఉందో ఇక్కడ మైక్రో కంట్రోలర్ చిప్ ఉంటుంది. జస్ట్ లొకేషన్ డ్రా చేస్తున్నాను. అది ఈ బటన్ ఇన్పుట్ని తీసుకుంటుంది. బటన్ ఇన్పుట్ని తీసుకొని ఆ బటన్ బట్టి డిఫరెంట్ ఎల్ఈడీస్, ఇక్కడ ఒక ఎల్ఈడి ఉంది, ఇక్కడ ఒక ఎల్ఈడి ఉంది, ఇక్కడ ఒక ఎల్ఈడి ఉంది, ఇవన్నీ దీనికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అవన్నీ అవుట్పుట్స్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఒక డిస్ప్లే కూడా ఉంది. ఈ డిస్ప్లే కూడా మనకి మైక్రో కంట్రోలర్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో టైమర్ ఆన్ అయింది. సో టైమర్ ఎంత టైం కనబడుతుంది అనేది ఈ డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇది కూడా ఎంబెడెడ్ సిస్టమ్ ఎగ్జాంపుల్. అది కూడా మనం చేయగలం. మైక్రో కంట్రోలర్కి డిస్ప్లేని ఇంటర్ఫేస్ చేయడం. ఒక సైడ్ బటన్ ఇంటర్ఫేస్ చేయాలి, ఇంకో సైడ్ డిస్ప్లేని కూడా ఇంటర్ఫేస్ చేయాలి. అదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, కార్స్. ఎంబెడెడ్ సిస్టమ్స్ కార్స్లో చాలా వాడతారు. చాలా అంటే చాలా. ఎన్ని ఈసీయూస్ ఉంటాయంటే కార్లో ఏమంటాం అంటే ఈసీయూ అంటాం. ఈసీ అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్. ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్, ఈసీయూ అంటాం. ప్రతి ఫంక్షనాలిటీకి ఒక ఈసీ ఉంటుంది అనమాట. ఇప్పుడు డోర్ ఉంది, డోర్కి ఒక ఈసీ ఉంటుంది. సీట్కి ఒక ఈసీ, ఇన్వర్టర్, డీసీ, బ్యాటరీకి ఒక బిఎంఎస్ అంటారు. ఓకే, చాసిస్కి సంబంధించిన ఈసీ ఉంటుంది, సెంట్రల్ డిస్ప్లేకి సంబంధించిన ఈసీ ఉంటుంది. అలా ఇదంతా గేట్వే, ఒక గేట్వే ఉంటుంది. ఆ గేట్వే ద్వారా నెట్వర్క్స్ అదంతా లైక్ తర్వాత నేర్చుకోవచ్చు కావాలంటే. సో ఒక ఈసీయూ అనేది మైక్రో కంట్రోలర్ మనకి ఇక్కడ. వాటితో చాలా కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఇంటర్ఫేస్ అయి ఉంటాయి, క్యాన్ అంటారు. సో ఆ క్యాన్తో సిగ్నల్స్ వచ్చి మైక్రో కంట్రోలర్కి వస్తే అప్పుడు మోటార్ టర్న్ అవుతుంది అనమాట. సో ఇదొక ఎగ్జాంపుల్ మనకి. సో ఇలా ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది మన డైలీ రొటీన్ లైఫ్లో చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే మనం ముందు 8051 నేర్చుకోరు. 8051 అనేది చాలా బేసిక్ మైక్రో కంట్రోలర్, బట్ లెర్నింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అందుకు మనం ఫస్ట్ 8051 నేర్చుకొని తర్వాత పిక్ మైక్రో కంట్రోలర్, అది కూడా 8 బిట్, ఆ తర్వాత 32 బిట్ మైక్రో కంట్రోలర్స్కి వెళ్ళొచ్చు. మనం ఫస్ట్ 8 బిట్ నేర్చుకున్నామంటే ఎలా ఉంటాయి రిజిస్టర్స్, ఎలా అవుట్పుట్స్, ఎలా ఇవన్నీ మనకి ఈజీగా అర్థమైపోతాయి అనమాట. అప్పుడు మనం 32 బిట్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. అది ఇండస్ట్రియల్ స్టాండర్డ్ మైక్రో కంట్రోలర్ 32 బిట్ ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో నడుస్తుంది. 8 బిట్ కొన్ని అప్లికేషన్స్కి యూజ్ చేస్తారు. బట్ బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే మనం 8051 అనేది తప్పకుండా నేర్చుకోవాలి. సో బిఫోర్ గోయింగ్ టు 8051, నెక్స్ట్ క్లాస్లో మనం నెంబర్ సిస్టమ్స్ లైక్ బైనరీ, హెక్స్, డెసిమల్ ఇవన్నీ తెలుసుకుంటాం. ఆ తర్వాత గేట్స్, లాజికల్ గేట్స్ గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత మైక్రో కంట్రోలర్ బేసిక్ స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్ 2 క్లాసెస్ ఇవి ఉంటాయి, నెంబర్ సిస్టమ్స్ ఒకటి, ఇంకా లాజిక్ గేట్స్ గురించి. తర్వాత మనం 8051 బేసిక్ స్టార్ట్ చేస్తాం. ఇవి ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ.